బాల్ అటు వేసినాం కదా, ఏమైతుంది అటే పోతుందా? బాలు అలా వేస్తే ఇలా ఎలా వస్తుందో మంత్రం యొక్క శక్తి కూడా అలా మనం చదివిన మంత్రం శివునికి కానీ విగ్రహానికి కానీ దానికన్నా అలా తగిలి మళ్ళీ మొత్తం ఇటు రిటర్న్ అయి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. స్ప్రెడ్ అయినప్పుడు ఆ స్ప్రెడ్ అయిన ఎనర్జీని, మంత్రం యొక్క శక్తిని ధ్వజస్తంభం స్టోరీ చేసుకుంటుంది. స్టోరీ చేసుకున్నప్పుడు మనం ధ్వజస్తంభానికి బయట ఉన్న బలిబండ దగ్గర మనలోని చెడు గుణాలను అక్కడ బలిచ్చి ఆ ధ్వజస్తంభాన్ని తాకమని యోగులు పెట్టింది. మనం పర్ర పోడు ఒకటే తెలుసు మనకి, ముందు పోయి ముందు దేవునికి నా కోరిక చెప్పాలా అని పరిగెత్తుతుంటా. నేను 1 by 1 ఎలా వెళ్ళాలో మనకు అక్కడ పెట్టింది ఒక పద్ధతి. ఎందుకంటే ఆ దేవాలయం గురించి తెలిస్తే ఈ దేవాలయం గురించి తెలుస్తుంది కాబట్టి. ఇది దేవాలయం, నిజమైన దేవాలయం ఇది. ఇది భగవంతుడు కట్టిన దేవాలయం అయితే అది మనిషి కట్టిన దేవాలయం. మనిషి కట్టిన దేవాలయంలో యోగి ఏమేమి పెట్టిందంటే, ఫస్ట్ ధ్వజస్తంభానికి వెనకాల మనం కొబ్బరికాయలు కొట్టడానికి ఒక నల్లటి కలర్లో ఒక ఇట్లా గోపురం లాగా ఇట్లా ఒక ముద్దలాగా పెట్టి ఉంచుతారు. దాన్ని బలిబండ అంటారు. బలిబండ అంటే మనం ఏం చేసినామంటే కోలన్ మేకల్ని బలిచ్చుడు స్టార్ట్ చేసినాం. మనలోని 6 గుణాలని, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 గుణాలని అక్కడ బలిచ్చి, అంటే మామూలు మనిషి కట్టిన గుడికి ఈ గుణాలతో కూడా వెళ్ళొద్దు అని చెప్పిండు యోగులు. ఈ గుణాలతో మనం ఆ గుడిలోకి, పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళకూడదని గుణాలను ఇక్కడ వదిలేసి, నాకు ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు అన్న ఆ భావంతో నువ్వు ముందుకెళ్ళి శక్తి స్టోరీ చేసుకున్న ధ్వజస్తంభాన్ని తాకినప్పుడు ఆ శక్తి నీకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ గంట తెలుసు చెప్పిన, ఆ గంట నుంచి శబ్దం వస్తుంది. ఓంకారం అనే శబ్దం ఏం చేస్తుందంటే నీ సహస్రాల పైన వస్తున్న శబ్దము స్ప్రెడ్ అయ్యి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయినప్పుడు మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారదోలే శక్తి ఆ గంట శబ్దానికి ఉంటుంది. చక్కగా మళ్ళీ ముందుకెళ్ళి ప్రదక్షిణ వేసి కళ్ళు మూసుకొని అక్కడ దేవుని దగ్గర నిలబడి విగ్రహం దగ్గర నిలబడి కళ్ళు మూసేస్తాం. అక్కడ కాదు ఉన్నది ఇక్కడ అని చెప్పడానికే ఈ కళ్ళు మూసుకొని లోపలికి చూడమంటుంది దాని అర్థం. చూడండి ఎంత చక్కటి అర్థం ఉందో. ఎందుకంటే దేవాలయంలో దాన్ని చూసన్నా ఇది దేవాలయం తెలుసుకుంటారని అలా మనకి దేవాలయాలని నిర్మించడం జరిగింది. దేవాలయాన్ని తక్కువ అంచనా వేయడం కాదు, దేవాలయంలో ఉన్న ప్రతిరూపము అది ప్రతిరూపం, మనిషి తయారు చేసిన రూపం, మనిషి కట్టిన ఆలయం. ఇదేమో భగవంతుడు కట్టిన ఆలయం, ఇందులోనే ఆయన కూర్చున్నాడు. సాక్షాత్తు భగవంతుడు ఇందులో ఉన్నాడు. అందుకని భగవంతుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వు తయారు చేసిన దాంట్లో నన్ను చూస్తున్నావు, నేను తయారు చేసిన నీ లోపల నేను లేనా, నీ లోపలికి నువ్వురా. అందుకే 18వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు, నీ లోపల నేనున్నాను, నీ లోపలికి వస్తే నువ్వు నన్ను చూసినప్పుడు నీ పాపాలన్నీ పటాపంచలేదు. చూడడం అంటే ఏంది? ఆత్మస్థితికి రావడం. చూడమంటే కళ్ళు పెట్టుకొని చూడగానే దేవుడు కనబడతాడని కాదు అని అర్థం. అంటే ఆత్మ యొక్క స్థితి. ఇందాక చెప్పాను కదా, జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి. ఇంకా ఏ భావనతో? ఆత్మ భావనతో జీవించడమే జ్ఞాన తపస్సని చెప్పితివమ్మ గీతామాత. అంటే ఏమంటుంది ఇక్కడ? మనం ఆత్మ భావనతో జీవించాలి. అయ్యో నేను శరీరాన్ని, నేను మనసుని అని కాదు, నేను ఆత్మని అన్న భావంతో జీవించిన వాడే నిజమైన తపస్సు. తపస్సు అంటే ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ఇంకా అక్కడ. అంటే ఆ భావంతో జీవించమంటుండు. ఆత్మని అంటే ఆ స్థితికి మనం రావాలి అంటే ధ్యానం చేస్తే ఆత్మస్థితికి వచ్చి ఆత్మ భావనతో జీవించడమే జ్ఞాన తపస్సు. జ్ఞానయోగంలో చెప్తున్నాడు. జ్ఞాన జ్యోతిని వెలిగించు లోపల. అజ్ఞానం అనే తిమిరంని, జ్యోతిని వెలిగిస్తే చాలు. చీకటి, తిమిరం అంటే చీకటి, అజ్ఞానం అనే చీకటిని తొలగించి ఆత్మజ్యోతిని అంటే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తే లోపల చీకటి వెళ్తే అప్పుడు నీకు
ఆత్మ అనేది తెలుస్తుంది. ఆ ఆత్మస్థితిలో జీవించడమే తపస్సు చేయడం అంటే అంటున్నారు. అందుకని మనం ఏ భావంతో జీవించాలి అంటే ఆత్మస్థితిలో. అంటే మనకి దేవుడు కనిపిస్తాడంటే మనం మన లోపల ఈ దేవాలయం అనే దేహంలో దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడని 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పుకున్నాడు. అందుకని చక్కగా మన లోపల దేవుడు ప్రాణంతో ఉన్నాడు. మన ప్రాణమే ఆయన. అందుకే శయస్థిత అన్నాడు. శయస్థిత అంటే నీలో నేను స్థిరమై ఉన్నాను. ఎందుకంటే మధ్యాహ్నం క్లాస్లో కూడా ఈ విషయం చెప్పినా నేను. మనిషికి చాలా శక్తి ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, అన్ని చోట్లకి వెళ్ళగలుగుతాడు, అంత శక్తి ఉంది. సముద్రం అడుగు భాగానికి కూడా చేరుకున్నాడు, ఆకాశాన్ని చేరుకున్నాడు, చందమామ దగ్గరికి వెళ్ళాడు. కానీ మన లోపలికి మనం వెళ్ళలేమని చెప్పి భగవంతుడు మనిషి అన్ని చోట్లకి వెళ్తాడు, కానీ మూర్ఖుడు తన లోపలికి తను రాడు కాబట్టి నేను ఆడనే దాక్కుంటాను, దేవుడు ఆడ దాక్కుంటున్నాడు, మనం వెళ్ళట్లేదు. అందుకనే తన లోపలికి తాను ఎప్పుడైతే వెళ్తాడో మనసు స్థితి పోతుంది, అలాగే శరీర స్థితి పోతుంది, బుద్ధి వికసిస్తుంది అని చెప్పి మన లోపలికి మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ద్వారా వెళ్తామో అప్పుడు మెల్లిమెల్లిగా మనం శుద్ధి కాబడుతూ ఉంటాము. అంత అంతరార్థం మనకి దాంట్లో ఉంది. అమ్మ అంతే, ఏం లేదు, సింపుల్గా మనం ప్రతిరోజు ఏ రోగానికి భయపడకుండా, ఏ సమస్యకి భయపడకుండా మనం ధ్యానం నిత్యం చేస్తూ ఇలాంటి క్లాసులు మనము రోజు కానీ వారానికి 1 కానీ వారానికి 2 కానీ ఇలా వింటూ ఉంటే అప్పుడు చెప్పుకున్నాం కదా భజ గోవిందం నుంచి శ్లోకం, భగవద్గీత కించిత గీత అన్నాడు, కొంచెమైనా చదవండి అంటున్నాడు. అందుకని భగవద్గీతని చదవచ్చిన వాళ్ళు చదవండి. మాలాంటి మాస్టర్లు రాని రోజు మీరే మాస్టర్గా సుజాత గారు చెప్పిందంట కదా మంచిగా క్లాసు. ఎనర్జీ నేను తీసుకొని నేనేం మాట్లాడలేకపోతున్నాను, అందుకే నేను డల్ అయిపోయాను. ఓకే థ్యాంక్ యూ. అంటే చూడండి, అంటే మేము ఎవరైనా మాస్టర్లు రానప్పుడు కూడా మీరు చెప్పగలిగే స్థితికి రావాలి అంటే మెల్లిమెల్లిగా భగవద్గీతని మీరు చదవడం, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. మీకు రాలేదనుకోండి, అర్థం కాలేదనుకోండి, మళ్ళీ దాన్నే చదవండి. 3 సార్లు చదివితే మీకు తప్పకుండా అర్థమవుతుందండి. ఇది ఎందుకంటే నేను ప్రాక్టికల్ చేసి చూసాను. ఎందుకంటే నేను చాలా విషయాలు డైరెక్ట్ గురుగారిని అడిగిన. పితామహ పత్రిజీనే మాకు ఎన్నోసార్లు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు కొంచెం అందరు పడుకుంటే నేను ఆయన దగ్గరుండి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి తను నైట్ అంతా పన్నట్టే కనబడతాడు కానీ పడుకోవడానికి చాలా యుద్ధం చేస్తాడు నెగిటివ్తో. అందుకని చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే మార్గంలోనే మనం ఎదుగుతాం. కాబట్టి ధ్యానం చేసి శాకాహారిగా మారినప్పుడు మనం చక్కగా ఈ వేళ్ళకి చాలా శక్తి ఉంటుందండి. ఈ యొక్క 5 వేళ్ళ గురించి ఎంత స్పష్టంగా చెప్పాడంటే పత్రిజీ, ఈ శరీరం యొక్క పేరు భూమి అని, ఇది జలం అని, అంటే ఇది మనకి శరీర తత్వం, మనసు తత్వం, బుద్ధి తత్వం, ఆత్మతత్వం, ఇది పరమాత్మ తత్వం. ఈ ఒక్క బొటన వేలు మనకు లేకపోతే ఈ 4 వేళ్ళు మనకు పనిచేయండి. ఏది చేయాలన్నా ఈ బొటన వేలు అవసరం. అంటే పరమాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. మనలో ఉన్న శక్తి ఆత్మశక్తి. ఆ శక్తి లేకపోతే, ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నారు, చూపు ఉంది మనకి, అంటే కంటి వెనకాల, కన్ను ఎప్పుడు చూడదండి, కంటి వెనకాల ఉన్న శక్తి ఆత్మశక్తి చూపిస్తుంది మనకి. అందుకంటే శవంకి కూడా కళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు మీకు క్లారిటీ రావడం కోసం, మేడం కళ్ళు చూడయా, ఇప్పుడు మాకైతే చూపు కనబడుతుందని మీరు మళ్ళీ ప్రశ్న వేయచ్చు అని చెప్పి నేనే చెప్తున్నాను. ఇక్కడ శవం ఉంది, ఇక్కడ శివం ఉంది. శివంకి చూపు కనిపిస్తుంది, శవంకి కూడా కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. ఎందుకంటే కళ్ళున్నంత మాత్రాన చూపు ఉండదు. ఆ కంటి వెనకాల ఆత్మశక్తి లేదు, అవునా? ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి శక్తి కూడా వెళ్ళిపోయింది. అందుకనే చెవి వెనకాల ఆత్మశక్తి ఉంది, కంటి వెనకాల ఆత్మశక్తి ఉంది, నోరు అన్నింటి వెనకాల శక్తి ఉంది, నడిపిస్తుంది. కానీ అదే శక్తి ఉంది, నడిపిస్తుంది,
ఆత్మనే నన్ను నడిపిస్తుంది అన్న అది నీకు లేక భ్రమలో జీవిస్తున్నావు కాబట్టి దానికి మీరు కనెక్ట్ అవ్వట్లేదు అన్నట్టు అంతే. అందుకనే ఇక్కడ ఇంకో శ్లోకంలో కూడా ఏం చెప్తుందంటే, నేను చేస్తున్నానన్న భావంతో చేస్తే నీకు కర్మ అంటుతుంది, నేను చేస్తున్నానన్న భావాన్ని తీసేసి చేస్తే ఏ కర్మ నీకంటదు, ఏ పాపం నీకంటదు అని చెప్తున్నాను. మీరు వెళ్ళండి లోపలికి మాట్లాడాలి. ఏ కర్మ చేసినా నేను చేస్తున్నానన్న భావంతో చేస్తున్నాను కాబట్టి పుణ్యం అంటుతుంది, పాపం అంటుతుంది, అన్న అంటుతుంది. అందుకని నేను చేస్తున్నానన్న భావం ఇక్కడ పెట్టకుండా చేస్తే ఏది నీకు అంటదు, అప్పుడు నువ్వు ఏ కర్మని మోయాల్సిన అవసరం లేదు. ఇదే చివరి జన్మ. నేను చేస్తున్నానన్న ఒక భావం తీసేయమంటుంది. నిజంగా ఆ స్థితికి వస్తేనే మనం తీసేయగలుగుతాం. నేను చెప్పినంత మాత్రాన మీరు తీసేయలేరు. ఆ స్థితి మనకు రావాలి, మన ఇన్నర్ నుంచి రావాలి అంటే, నేను ఈ కర్మ చేసిన, బా ఎంత మంచిగా క్లాస్ చెప్పిన అంటే ఇది నేను ఆశించినట్టు అవుతుంది. నాకు చెప్పే స్థితి ఆ భగవంతుడు ఇలా ప్రకృతి ద్వారా కల్పించబడిందంటే మనం ఎదగడానికి, మన ఎదుగుదల కోసమే. ఇంకా నేను ఎంతో ఎదగాల్సింది ఉంది కాబట్టి ఇంత అవకాశం మనకి ప్రకృతి ద్వారా ఎందుకు వస్తుందంటే మనం ఎదగడానికి. అంటే చూడండి, ఈ కర్మ మన ఇద్దరికి కోసం చేస్తుంది. నేనేదో తెలిసి చెప్పడం కాకుండా నా ఎదుగుదల కోసం ఇక్కడ స్టార్ట్ చేస్తే మీకు జ్ఞానం అందుతుంది, నాకు లేని జ్ఞానం నా నోటి ద్వారా నాకు అందుతుంది. ఎన్నో విషయాలు తెలుస్తాయండి ఈ క్లాస్లో మాకు కూడా. కేవలం మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నేర్పే వాళ్ళు అక్కడ నేర్చుకునే వాళ్ళు అన్నది లేదు. అందరం కలిసి నేర్చుకోవడమే జ్ఞాన ప్రచారం అంటే. అందుకనే